వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన సంఘటనలను యొక్క ఫైనల్ వీడియో విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోని దేశాలన్నీ కలిసి రెండు కూటములుగా ఏర్పడ్డాయి. సెంట్రల్ పవర్స్, సెంట్రల్ ఎలియన్స్. ఆ రెండు కూటములు తర్వాత కాలంలో మరికొన్ని దేశాలు చేరడంతో విస్తరించాయి. ఇటలీ, జపాన్, అమెరికా మిత్ర రాజ్యాలుగా చేరాయి. బల్గేరియా 1915లో సెంట్రల్ పవర్స్లో చేరింది. గ్రీస్ 1917లో మిత్ర రాజ్యాలలో చేరి బాల్కన్ యుద్ధాన్ని విస్తరించింది. అమెరికా మొదట్లో తటస్థంగా ఉన్నప్పటికీ అది మిత్ర రాజ్యాలకు యుద్ధ సామాగ్రిని అందించే ముఖ్యమైన సరఫరాదారుడిగా మారింది. చివరికి జర్మనీ నావికాదళం అమెరికన్ వర్తక నౌకలను ముంచివేసిన తర్వాత అమెరికా యుద్ధం చేయడానికి మెక్సికోను జర్మనీ ప్రేరేపించడానికి ప్రయత్నిస్తుందని తెలియడంతో 1917 ఏప్రిల్ 6న అమెరికా జర్మనీపై యుద్ధం ప్రకటించింది. అమెరికన్ దళాలు 1918 మధ్యకాలానికి కానీ పెద్ద సంఖ్యలో యుద్ధంలో దిగలేకపోయాయి. రష్యాలో 1917 ఫిబ్రవరి విప్లవం తర్వాత జార్జిస్ట్ నిరంకుశత్వాన్ని తొలగించి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యుద్ధం వల్ల జరిగిన పరిణామాలు రష్యా ప్రజలలో అసంతృప్తిని రగిల్చింది. అది అక్టోబర్ విప్లవానికి మరియు సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఏర్పడటానికి తోడ్పడింది. రష్యాలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వం మార్చి 3, 1918న సెంట్రల్ పవర్స్ దేశాలు జర్మనీ, ఆస్ట్రేలియా, బల్గేరియా కూటమితో ఒక ప్రత్యేకమైన శాంతి ఒప్పందాన్ని చేసుకుంది. దీనితో మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా యొక్క ప్రమేయం ముగిసింది. ఈ సంఘటన జర్మనీ తమ దళాలను తూర్పు నుండి పశ్చిమ రంగానికి పెద్ద సంఖ్యలో బదిలీలు చేయడానికి వీలైంది. దీని ఫలితంగా 1918లో జర్మనీ దాడి జరిగింది. ఆ దాడి తొలుత విజయవంతమైంది, కానీ నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంలో విఫలమైంది. మిత్ర రాజ్యాలు తమ 100 రోజుల దాడిలో జర్మనీని వెనక్కినట్టాయి. 1918 సెప్టెంబర్ 29న యుద్ధ విరమణపై సంతకం చేసిన మొట్టమొదటి సెంట్రల్ పవర్ బల్గేరియా. ఆ తరువాత అక్టోబర్ 30న ఓటోమన్ సామ్రాజ్యం లొంగిపోయి మాడ్రోస్ కాల్పుల విరమణపై సంతకం చేసింది. అక్టోబర్ 4న ఆస్ట్రియా సామ్రాజ్యం కాల్పుల విరమణను అంగీకరించింది. జర్మనీ మిత్రదేశాలు ఓడిపోవటం, దేశంలో తిరుగుబాటు, మిలిటరీ ఇకపై పోరాడడానికి ఇష్టపడకపోవడంతో వగైరాలతో కైసర్ విలియమ్స్ నవంబర్ 9న పదవీచ్యుతుని చేశారు. 1918 నవంబర్ 11న జర్మనీ కాల్పుల విరమణపై సంతకం చేయడంతో యుద్ధం ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలోని రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక వాతావరణంలో ఒక ముఖ్యమైన మలుపు. రెండవ పారిశ్రామిక విప్లవానికి గుర్తుగా ఈ యుద్ధాన్ని పరిగణిస్తారు. యుద్ధం దాని తక్షణ పరిణామాలు అనేక విప్లవాలు, తిరుగుబాటును లేవనెత్తాయి. బిగ్ ఫోర్ బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ ఒక కూటమిగా ఏర్పడ్డాయి. 1919 ప్యారిస్ సదస్సులో అంగీకరించిన వరుస ఒప్పందాల ద్వారా ఓడిపోయిన దేశాలపై తమ నిబంధనలను విధించాయి. వీటిలో ప్రసిద్ధమైనది జర్మనీ ఓటమిని అంగీకరించిన వైర్లెస్ ఒప్పందం. అంతిమంగా యుద్ధం ఫలితంగా ఆస్ట్రియా, జర్మనీ, ఓటోమన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యాలు ఉనికిలో లేకుండా పోయాయి. వాటి అవశేషాల నుండి అనేక కొత్త దేశాలు వెలుగు చూశాయి. అయితే మిత్ర దేశాలు విజయం సాధించినప్పటికీ భవిష్యత్ యుద్ధాలు నివారించడానికి నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 20 సంవత్సరాల తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి మరియు నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.